హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే ఈ వ్లాగ్ ఎందుకు పెడుతున్నాను అంటే లేజీ డే కాబట్టి. వీకెండ్లో సండే వచ్చిందంటే అందరికీ లేజీగా ఉంటుంది. ఇంకా వాన పడితే మరీ కదా, అందుకని ఇప్పుడు వానని చూపిస్తున్నా కదా. 2 రోజుల నుంచి అసలు వాన అయితే తగ్గుతోందా, అందుకని చెట్లు వాన అవన్నీ చూపిస్తున్నా. నేను కూడా కాఫీ తాగుతూ బద్ధకంగా కూర్చున్నాను. మరి మీరేం చేస్తున్నారు? నేనైతే కాఫీ తాగుతున్నా. మరి మీకు కాఫీ తాగారా? ఇక్కడ వాన పడుతోంది. బట్టలు ఉతకలేదు, 2 రోజులు అవుతోంది. మరి ఇంకా వాన పడుతున్నా సరే ఇంటి ముందరకి టమాటాలు అమ్మడానికి వచ్చారు. 100కి 5 కిలోలు, 6 కిలోలు అంటే ఇవ్వనన్నాడు. అందుకని నేను 50 రూపాయలకి 2.5 కిలోలు టమాటా అయితే తీసుకున్నాను. వాన పడ్డా ఎండ వచ్చినా ఎవరిది ఏమీ ఆగదు కదండి, అందుకని అయితే టమాటాలు తీసుకున్నాను. అబ్బాయి వచ్చాడు, వెళ్ళిపోయాడు వానలో. ఇక్కడ నేను కొంచెం హౌస్ క్లీనింగ్ చూపిస్తున్నాను. ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ తీసేసి ఇక్కడ గ్లాస్వి కొన్నాను. అయితే దాంట్లో ఉప్పు, పసుపు, రాళ్ళు ఉప్పు, పింక్ సాల్ట్ వేసుకుంటే మంచిది అని నా ఉద్దేశం. అందుకని నేను చూపిస్తున్నా. కొంచెం హౌస్ క్లీనింగ్ సండే రోజు వీకెండ్లో కొంచెం లీజర్గా టైం దొరుకుతుంది కదా. ఇప్పుడు పాలైతే వేడి చేసి తోడుపెట్టాను. ఇందాక మీకు పెరుగు కూడా చూపించాను కదా. నేను ఇక్కడ సాల్ట్ చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్ జార్లోకి పోయడానికి. గ్లాస్ జార్లో కొత్త ప్యాకెట్ పోసి కొంచెం ప్లాస్టిక్ డబ్బాలో ఉంది, అది దీంట్లో ఫిల్ చేస్తే సరిపోతుంది. ఉప్పు ఎప్పుడు గ్లాస్ జార్లో ఉంటే మంచిది అని. ఉప్పు పసుపు కూడా పక్కనే ఉండాలి. వంటింట్లో ఇప్పుడు కొంచెం క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను. అంతా కాదు, కొంచెంగా ఒక్కొక్కటిగా రోజుకొక గూడు అలా సర్దుకుంటూ వస్తున్నా. పసుపు కూడా గ్లాస్ జార్లోకి ఫిల్ చేసేసాను. ఇదైతే క్వాంటిటీ వచ్చి కేజీ పడుతోంది. సాల్ట్ కూడా కేజీ పట్టింది. కూరలలో ఉప్పు తక్కువ అయినప్పుడు ఉప్పు పింక్ సాల్ట్ వేసుకుంటే పైన బీపీ కానీ పెరగదు. వైట్ సాల్ట్ అంత డేంజర్ కాదని చెప్పి పింక్ సాల్ట్ తీసుకుంటా. పింక్లోనే రాక్ సాల్ట్ కూడా ఉంటుంది, అది కూడా తెచ్చి ఒక్కొక్కసారి మిక్సీ పట్టుకుంటా. ఇప్పుడు ఇదైతే రాళ్ళుప్పు కూడా నేను ఎక్కువగానే యూస్ చేస్తాను పచ్చళ్ళలోకి. దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బినప్పుడు, అడపిండి వడల్లోనూ లేదు ఇంకేదైనా పొళ్ళు చేసినప్పుడు కూడా నేను రాళ్ళుప్పు ఎక్కువ యూస్ చేస్తాను. నాకు అలవాటే. ఈ గ్లాస్ జార్స్ తీసుకొని కూడా 3 months 4 months కూడా అయిపోతుంది. కొంచెం హౌస్ షిఫ్టింగ్ ఉంది, అందుకని పెండింగ్లో పెట్టాను. కానీ క్లీనింగ్ చేసుకుందాము, బాగాలేదు ఒక్కొక్కటి అని చెప్పి ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేద్దామని చెప్పి తీసేస్తున్నా. ఇప్పుడు ఇది బ్రౌన్ షుగరు మేము యూజ్ చేసుకుంటాం. ఎవరైనా వద్దు అని అంటే కొంచెం అయితే వైట్ షుగర్. ఇప్పుడు మీకు చూపించింది ఇదంతా ఈ గూడు ఈరోజు క్లీన్ చేశాను. ఇవి వచ్చేసి బీరగింజలు. నైట్ సోక్ చేసి పెట్టుకొని తాగితే మంచిది. మోకాల్లో నొప్పులు ఉన్న వాళ్ళకి బీరగింజలకిలో గుజ్జు ఏర్పడే ఇది ఉంది, అందుకనే అప్పుడప్పుడు బీరగింజలు నానబెట్టి ఆ వాటర్ కూడా తాగుతాను. ఇది వచ్చేసి సోడా ఉప్పు. సండే రోజు కొంచెం అప్పుడప్పుడు ఇలా బూజులు దులపడము అలాంటివన్నీ పెట్టుకుంటా. ఇగోండి రాళ్ళు ఉప్పు కొంచెం ప్యాకెట్లో పోసిన తర్వాత పాతది ఉండంగా చిన్న డబ్బాలోకి పోసి పెట్టాను. ఉప్పు పసుపు, ఇవి వచ్చి పింక్ సాల్ట్, ఇంకా సోడా ఉప్పు. ఇది వచ్చి గోందు కట్టీర, దాంట్లో కొంచెం పింక్ రాక్ సాల్ట్ కూడా ఉంది, ఒక దగ్గర పెట్టాను. ఇవేమో రింగ్స్, అది కూడా గ్లాస్ జారే. ఇక్కడ తాలింపుది చూపిస్తున్నాను. ఒక వారానికి 10 రోజులకు ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటాను. దాంట్లో మొత్తం పడిపోతాయి కదా, అవన్నీ తీసేసి ఆవాలు జీలకర్ర, ఆవాలు ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి 2 దాంట్లో ఫిల్ చేస్తాను. ఆవాలు మెంతులు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంగువ ఎండుమిరపకాయలు అయితే వేరే దగ్గర ఉంటాయి. అవన్నీ ఫిల్ చేసి మొత్తం నీట్గా పెట్టేసుకొని ఆర్గనైజ్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఇడ్లీకి పోసుకుంటున్నాను. గ్రైండర్లో రుబ్బేది ఉంటే మటుకు 1 గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల రవ కావాలి. మిక్సీలో పట్టేది ఉంటే 1 గ్లాసు మినప్పప్పుకి అంటే మనం మిక్సీలో క్వాంటిటీ తక్కువ పడుతుంది. 2 గ్లాసుల రవ అయితే సరిపోతుంది. 1 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. కొంచెం మెంతులును కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటాను. ఉప్పు అయితే వేసి రుబ్బను. ఇక్కడ నేను అప్పుడప్పుడు ఇడ్లీ రైస్ రవ్వ కూడా రుబ్బుతాను.
ఎందుకంటే ఇడ్లీ రైస్ రవ్వతోటి ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, పొంగనాలు అన్నీ వేసుకోవచ్చు కదా, అప్పుడప్పుడు అది తీసుకుంటా. ఇక్కడ ఇడ్లీ ఏంటంటే మెత్తగా వస్తుంది. తిరుపతిలో ఇడ్లీలు నాకైతే ఇష్టం, మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినరు, అందుకని రవ్వతోటే ఇడ్లీలు ఎక్కువ పోస్తాను. మెంతులు కూడా ఎక్కువ వేసుకోవద్దు, హాఫ్ స్పూనే వేసుకోవాలి. ఒక 2-3 అవర్స్ సోక్ చేసిన తర్వాత రుబ్బుకుంటాను. కొంతమంది ఏమో ఎప్పుడు పిండి రుబ్బేటప్పుడు అప్పుడే రవ్వ పోసుకుంటారు. నేను పప్పు రవ్వ ఒకటేసారి నానబెట్టుకుంటాను. కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి, వేసుకుంటే మెత్తగా వస్తాయి. కొంచెమే హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ అనుకోండి. ఇక్కడ పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు దేవుడి రూమ్లో చూపిస్తున్నా కదా, ఇవి తోముకొని ఇత్తడివి అన్నమాట. చాలా రోజులు అయిపోయింది, అందుకని మొన్న శనివారం రోజు క్లీన్ చేసేసి అన్నీ నీట్ చేసుకొని, మాస శివరాత్రి కదా, అన్నీ నీట్ చేసుకొని దీపం అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నూనె వేసుకున్నాక ఒత్తులు వేసుకోండి, 3 ఒత్తులు వేసుకోండి. 3 ఒత్తులు వేసుకుంటే మంచిది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే దాని అర్థం. ఇక్కడ పువ్వొత్తులు చూపిస్తున్నా కదా, ఆ పువ్వొత్తులు నేను చేసుకున్నవే. మామూలు ఒత్తులు కూడా నేనే చేసుకుంటాను. ఇప్పుడు సండే క్లీనింగ్ సెక్షన్లో రెండో భాగంలో బట్టలన్నీ మొత్తం కుప్పలు తెప్పలుగా ఉంటే ఈ గూడు కూడా ఈరోజు క్లీన్ చేసుకొని కొంచెం బూజు అయితే దులిపేసుకున్నా. వంట అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదని ఒక్కొక్క గూడు సర్దుకున్నాను. ఇప్పుడు గోరింటాకు చూపిస్తున్నా కదా, రుబ్బుకుందామని తీసి కాడలన్నీ ఏరుకుంటున్నాను. కానీ మళ్ళీ కూడా వద్దమ్మా, చల్లగా ఉంది కదా, ఇప్పటికే జలుబు ఉంది అని చెప్పి వద్దంటే మళ్ళీ కాడలన్నీ తీసేసి చింతపండు వేసి కొంచెం పెరుగు కూడా బయటకు తీసి పెట్టుకున్నా, కానీ రుబ్బనైతే రుబ్బలేదు. ఇప్పుడు ఇది చూపిస్తున్నది నేను వాడుతున్నాను 2 నెలల నుంచి. ఇది స్క్రబ్బర్, మీకు కూడా దొరికితే ఎక్కడన్నా తీసుకోండి. ఇప్పుడు స్టీల్ది ఒకటి, గ్రీన్ది ఒకటి దొరుకుతున్నాయి కదా, అలా కాకుండా రెండిటికి ఇదే మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. హ్యాండ్స్ అయితే రఫ్ అవ్వకుండా బాగా యూజ్ అవుతుందని మీకు చూపిస్తున్నాను. ఇది దీని మీద రేట్ వచ్చేసి ఎంఆర్పి 220 ఉంది, కానీ నేను 135కే హోల్సేల్ షాప్లో తీసుకొచ్చాను. ఇప్పుడు ఇక లంచ్ స్పెషల్స్ లేట్గా చేసుకున్నాము. దాల్ ఫ్రై, రైతా. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కదా, దేవులపల్లి నిహారిక, మనని మీల్ మేకర్ ఫ్రై అడిగారు, షార్ట్ పెట్టాను, చూసుంటే కామెంట్ చేయండి. ఇంకా పచ్చి ఆనియన్ కూడా. ఇంకా బిర్యానీ చేశాను, కానీ కొంచెం కరెంటు పోయింది, ఎందుకంటే వాన పడుతోంది కదా, ట్రాన్స్ఫారం ఊరికే పేలిపోయి లైట్ పోతూనే ఉంది, అందుకని కొంచెం డార్క్గా వచ్చింది. మొత్తం డీటెయిల్గా అయితే నేను చెప్పాను. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మార్నింగ్ నానబెట్టాను కదా మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, అది రుబ్బేసుకుంటున్నాను. ఉప్పు అయితే వేయను, ఉప్పు వేయకుండానే రుబ్బుకొని ఇది బయట పెట్టాను. ఇది రుబ్బుకున్న రోజు పులవకపోయినా పర్వాలేదు, కానీ దిబ్బ రొట్టె అయితే బాగా వస్తుంది. పులిసిన తర్వాత దిబ్బ రొట్టె వేస్తుంటే అయితే అసలు టేస్ట్ బాగుండట్లేదు. రుబ్బిన రోజు అయితే నైట్ పులవకపోయినా దిబ్బ రొట్టె అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇడ్లీ తెలిసిన తర్వాత ఇడ్లీ వేసుకుంటే బాగుంటుంది. ఇలా మీరు ఎవరైనా ట్రై చేయండి. ఒకవేళ ఏమైనా టిప్ ఉన్నా కూడా నాకు చెప్పండి. నేనైతే మొన్న ట్రై చేశాను, పులిసిన తర్వాత ఒకరోజు ఇడ్లీ వేసి నెక్స్ట్ రోజు వేస్తే మటుకు దిబ్బ రొట్టె బాగా రాలేదు నాకు. సండే అయితే ఇలా నైట్ దిబ్బ రొట్టెతో ఒక్క దిబ్బ రొట్టె వేసాము. మాకైతే పొద్దున్న చేసిన బిర్యానీ, రైతా, దాల్ ఫ్రై ఉండే, మేమైతే దాంతో సింపుల్గా కంప్లీట్ చేశాను.